హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడే టాపిక్ ఏంటంటే, మేము శ్రీశైలం వెళ్ళాం కదా. అక్కడ అన్ని ఆల్మోస్ట్ శ్రీశైలం దర్శనం అయిపోయినాక లోపల అన్ని లింగాలన్నీ చూసేసి వచ్చాక బయటకు వచ్చాక పాతాళగంగ దగ్గరికి వెళ్ళాము. దిగేటప్పుడు బాగానే దిగినాం కానండి, ఎక్కడం చాలా కష్టం అనిపించింది మాకైతే. అందుకే ఎక్కలేదు మేము. దిగేటప్పుడు ఎట్లుందంటే ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది అనుకొని మేము ఏం చేసినామంటే ఫస్ట్ యాక్చువల్లీ మేము అక్కమ్మ అమ్మవారు ఉంటుందంట లోపల 4 hours ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ. బట్ ఏంటంటే మాకు ఇక అంత టైం లేదులే అని చెప్పేసి సరే ఒకసారి బోటింగ్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆలోచించుకునే వాము ఈ బోటింగ్ చేయడం కంటే దిగేటప్పుడు ఇంత కష్టంగా దిగాం కదా, ఎక్కేటప్పుడు ఎలా అని చెప్పి ఆలోచించుకొని నాకు బోటింగ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి మేము మళ్ళీ రూఫ్ ద్వారా పైకి వచ్చేసామండి. మామూలుగా లేదు అసలు. ఆ రూఫ్ నేను ఫస్ట్ టైం ఎక్కడము, ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆ రూఫ్ని ఎక్కలేదు నేను ఆ శ్రీశైలంలో. ఆల్మోస్ట్ చాలామంది రూఫ్ తోటే పైకి వచ్చేసారు. ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఆ స్టెప్స్ చాలా ఇట్లా హైట్లో ఉండేసరికి ఎక్కలేకపోయాము. చూడండి మేము వచ్చేసాము ఇక్కడికి. బయటికి అమ్మయ్య అనుకున్నాను నేనైతే. నాకైతే పైకి వెళ్ళగానే ఆ సౌండ్కి కడుపులో పేగులన్నీ ఇట్లా పట్టుకొని కూర్చున్నాను. ఎందుకంటే నాకు యాక్చువల్లీ నాకు వట్టిగా ఉండడం వల్ల నాకు వామిటింగ్ లాగా అనిపించింది కొద్దిసేపు. ఎప్పుడు స్టాప్ చేస్తారా, ఇది ఎప్పుడు దిగిపోదాం అనుకున్నాను. అమ్మయ్య వచ్చేసిందిలే అనుకున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్. ఇది ఈచ్ 1 మెంబర్కి 80 రూపీస్ తీసుకున్నారండి. కానీ బాగా అనిపించింది. రూఫ్ ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కలేదు కదా, పైన ఆకాశంలో అలా వస్తుంటుంటే. కాకపోతే కిందికి చూడడం కష్టం లేండి కొంచెము. బ్యాక్ అయితే తిరిగి